కాబట్టి వారు మనిషి చేత పంపబడ్డారు, తీసుకురాబడ్డారు, భౌతికమైన ఆచారంతో రాబడ్డారు కనుక వాళ్ళకి అలాంటి స్థితి ఉంటుంది. కానీ దేవుని చేత పంపబడిన వాడు అలాంటి పనులు చేయడు. దేవుడే పంపాడు, దేవుడే లెక్క చెప్తాడు, దేవుడికే లెక్క చెప్తాడు, దేవుడే పోషిస్తాడు. ఈ మనిషి దేవుని కొరకే పుట్టాడు, దేవుడిని ఆరాధిస్తాడు, దేవుని కొరకే చూస్తాడు. హల్లెలూయా. ఇది ఏ ప్రభువులో ఆ మనిషి అక్కడి నుంచి వస్తాడు, ఈ మనిషి ఇక్కడి నుంచి వస్తాడు. ఈ మధ్యకాలంలో కరిగల నుంచి ఈయన వస్తాడు కదా. ఆయన వచ్చి ఇరుక్కున్నాడు, ఇంకొక ఆయన ఏమి ఇరుక్కున్నాడు ఏమో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమో కానీ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి ఇరుక్కున్నాడు, ఇవ్వలేకపోతున్నాడు. నేను కర్నూలు వరకు వచ్చాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి ఇరుక్కమని ఎట్టొచ్చానో తెలియదు. ఆ డొక్కు సైకిల్ మీద వచ్చి ఇక్కడికి ఇరుక్కమని ఇవ్వలేకపోయాడు. జల్లు అనుకుంటున్నారంట వారానికి ఒకసారి